శ్వాస ఉన్నంత కాలం నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు తెలియదమ్మా. కష్టమైనా నీతోటే చెప్పుకుంటాను, సుఖమైనా నీతోటే పంచుకుంటాను అమ్మా. ఆ భావంలో వెళ్తే యోగక్షేమం వహ. అమ్మ ఎందుకు చూడండి, అమ్మ ఎందుకు చూడదు? అంత కరుణామయమైనటువంటి తల్లి. అందుకే అన్ని స్వరూపాలలో లక్ష్మీమాతకు ఉన్నటువంటి గొప్పతనం చాలా ఉంది. మిగతా మూర్తుల కంటే కూడా లక్ష్మీమాతకు ఉన్న గొప్పతనం ఏమిటంటే అమ్మ చూపు చాలు. ఆ అమ్మ చూపు ఎప్పుడు కూడా వాత్సల్య కరుణ. అమ్మవారిని వర్ణించేటప్పుడు చెప్తాడు, వాత్సల్యం తప్ప ఆ చూపులో ఇంకొకటి కనబడదట, ప్రేమ తప్ప ఆ చూపులో ఇంకొకటి కనబడదు, కోపం అనేది అసలు అమ్మ చూపులోనే కనబడదు. అలాంటి అమృత వాత్సల్యాన్ని చూపించే తల్లి ఆ తల్లి. ఇక్కడ చూడండి, నీకు రాజ్యం ఇస్తాను అని చెప్పడం కాదు, పిల్లవాడికి ఆ రకమైనటువంటి ప్రణాళికలో కాశీ మహారాజు సుబాహుడని చెప్పి ఆయనకు కుమార్తె ఉన్నది, శశికళ అని చెప్పి అమ్మాయి పేరు. ఆ అమ్మాయికి వివాహం చేద్దామనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ అమ్మాయి కూడా అమ్మవారి ఉపాసకురాలు. కాబట్టి ఈ జంటను మనమే కలపాలని చెప్పి అమ్మవారే నిర్ణయించుకున్నది. ఎవరిని కలుపుతున్నారు చూడండి. లోకంలో భార్యాభర్తల బంధం ఏర్పడాలంటే దదావీతి అగ్నిర్వదతి హంతేది సత్యం చంద్రమా ఆ పశ్చత్యమాభరం. మంత్రాలలో చెబుతూ ఉన్నారు. దేవతలంతా, ఇంద్రాది దేవతలంతా మనం అనుకుంటాం ఇంకా మ్యాట్రిమోని వాళ్ళు కలిపినారని. కాదు, ఇంద్రాది దేవతలు ఈ జంటను కలిపినారు. అందుకే బ్రహ్మగారి బంధం ఏర్పడ్డది అక్కడ, బ్రహ్మబంధం అని పేరు. ఎందుకంటే దేవతలు మనల్ని కలపాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి స్వార్థం ఉన్నది, అదేం పెద్దగా నిస్వార్థంతో చేసిన పని కాదు. దేవతలు వాళ్ళకి ఎప్పుడు కూడా మ్యారేజెస్ ఎక్కువ కావాలని కోరుకుంటారట దేవతలు. కారణం ఏమిటన్నారు, మ్యారేజ్ చేసిన వాడే యజ్ఞాలు చేయగలగాలి. బ్రహ్మచారి యజ్ఞం చేసే అవకాశం లేదు, సన్యాసి యజ్ఞం చేసే అవకాశం లేదు, కేవలం పెళ్ళైన వాడికి మాత్రమే యజ్ఞం చేసే అధికారం. అందుకే రెండో యజ్ఞోపవీతం. యజ్ఞం చేస్తే కానీ దేవతలకు తిండి లేదు. కాబట్టి మనకు తిండి పెట్టాలంటే లోకంలో పెళ్లిళ్ళు ఎక్కువ జరగాలి. ఇది కాన్సెప్ట్. అందుకే అమ్మవారి నుండి శశికళ అమ్మాయికి కరుణ కాబట్టి నీకు గొప్పదైన వరుడు ఉన్నాడమ్మా సుదర్శన్ అని చెప్పి భరద్వాజ ఆశ్రమంలో పెరుగుతున్నాడు. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని స్వప్నంలో వచ్చినాడు. ఇక్కడ చూడండి ఎట్లా లెక్క కలుస్తూ ఉన్నదో. ఆ అమ్మాయి నుంచి స్వయంవరం అంతా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సుదర్శన్ గురించి చెప్పింది అమ్మ. అసలు సుదర్శన్ అనేవాడు ఉన్నాడా లేడా మొట్టమొదటి తెలుసుకుంటే కానీ మన స్వప్నం కరెక్టా కాదా తెలుస్తుంది. రహస్యంగా చెలికత్తలను భరద్వాజ ఆశ్రమానికి పంపించింది. ఉన్నాడు సుదర్శనుడు, అమ్మ భక్తులని తెలిసింది. ఇంకేమున్నది, అమ్మనే చెప్పిందని నిర్ణయించుకున్నది. మనసు లోపల సుదర్శనుని భర్తగా నిర్ణయించుకున్నది. కాబట్టి తండ్రికి మాత్రం తెలియదు. తండ్రి గారు స్వయంవరం ప్రకటించారు. స్వయంవరాలు రెండు రకాలుగా ఉంటాయి. ఇచ్చా స్వయంవరం, మనస్వయంవరం అని చెప్పి రెండు రకాలు. అంటే అమ్మాయి ఇష్టం వచ్చిన వాడిని పుష్పమానం వేయడం. రెండవది ఏదైనా పందెం పెట్టి ఆ పందెంలో నెక్కిన వాడికి అమ్మాయి ఇవ్వడం. ఆ కాలంలో క్షత్రియ సంప్రదాయం అది రాజకుటుంబాల్లో. ఇక్కడ ఇచ్చా స్వయంవరం అని పెట్టినాడు. ఎవరి మెడలో అమ్మాయి పుష్పమాల వేస్తే వాళ్ళే, అమ్మాయి నిర్ణయమే. ఈ విషయం తెలిసి సుదర్శనుడు బయలుదేరి వచ్చాడు. అమ్మవారి యొక్క ఉపాసకుడు కాబట్టి ఆ శశికళ అనే అమ్మాయి పంపించింది, అయ్యా నిన్ను తప్ప ఇంకొకరిని వివాహం చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు తప్పకుండా స్వయంవరానికి రావాల్సింది అని చెప్పి భరద్వాజ మహర్షికి నమస్కారం చేస్తున్నాడు. అయ్యా నాతోటి వాడికి అమ్మాయి పెళ్లి చేసుకుంటా అంటున్నది, కానీ అక్కడ రాజాధిరాజులు ఉన్నారు, అందులో కాశీ మహారాజు నన్ను యాక్సెప్ట్ చేస్తాడా, అంగీకరిస్తాడా అంటే భరద్వాజ మహర్షి అలాగే తల్లి ఆశీలు స్వీకరించి బయలుదేరుతూ ఉన్నాడు. అగ్రతస్తే అంబికా పాతు పార్వతీ పాతు పృష్ఠతః. అమ్మని వెనకాల ఉన్న తర్వాత నీకు అప్పుడు భయం ఎందుకురా? అగ్రభాగంలో అంబికాదేవి రక్షించుగాక, వెనక భాగంలో పార్వతీదేవి రక్షించుగాక, అదేవిధంగా నీ ఇరుపక్కల శివానీదేవి రక్షించుగాక, కఠిన మార్గాలలో వారాహిదేవి రక్షించుగాక అని చెప్పి అమ్మవారి యొక్క రక్షను చేసి పంపించినారు సుదర్శనుని. వెళ్ళాడు సుదర్శనుడు, కూర్చొని ఉన్నాడు. రాజసభ స్వయంవరం వేదిక. తన మనవన్ని తీసుకొని యుధాజిత్తు కూడా వచ్చాడు. ఎవరు? సుదర్శనుని చంపుదామనుకుని ఆశ్రమానికి వచ్చినటువంటి ఇంకో తాతగారు ఉన్నారే, తన మనవానికి కట్టబెడదామని చెప్పి తన మనవన్ని తీసుకుని కూడా వచ్చాడు. సుదర్శనుడు కనబడ్డాడు. ఏమిరా, అధికారం లేని వాడికి రాజా ఈ కన్యావరంలో కన్యావరణంలో కూడా అధికారం లేని వాడు ఎట్లా కూర్చున్నావు, నీ వల్ల సాధ్యమవుతుందా అని సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే అన్ని అమ్మనే చూసుకుంటుందయ్యా అని
చెప్పి అమ్మ మీద భారం పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చాను. అమ్మ మీద విశ్వాసం లేని వాడి మాటలు ఇట్లా ఉంటాయి. అమ్మ మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి నా స్థితి నువ్వు చూస్తావులే అన్నాడు ఆయన. అంత పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన. ఇంతలో విధానితో పేచీ పెట్టినాడు. రాజకుమారుడు మాత్రమే కానీ రాజ్య అధికారం లేదు కాబట్టి వెంటనే వెళ్ళి పంపించండి అంటే అక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఆయన రాజకుమారుడు కాబట్టి కూర్చుని అర్హత ఉన్నదని కొంతమంది, అధికారం లేకుండా ఇలా కూర్చుంటాడని కొంతమంది. ఇలా గలాటా జరుగుతుంటే రేపటికి వాయిదా వేసినాడు కాశీ మహారాజు. రాత్రి అమ్మాయి దగ్గర పోయినాడు. అమ్మాయి మనస్సు స్వయంవరంలో లేదు, సుదర్శన్ని పెళ్లి చేసుకుందామని ఉన్నది గ్రహించాడు. చెప్పి చూసినాడు, అమ్మాయి వినలేదు. చివరికి ఏం చేయాలో అర్థం కాలేదు. మరి ఈ మాట ముందుగానే చెప్తే స్వయంవరమే ప్రకటించే వాళ్ళం కాదు, ఇంతమంది రాజులు వచ్చేవాళ్ళు కాదు. ఇంతమంది రాజులు వచ్చిన తర్వాత నువ్వు సుదర్శన్ని పెళ్లి చేసుకుందామంటే ఇదివరకే గొడవ జరుగుతున్నది అక్కడ. రేపు నా రాజ్యం మీద ప్రమాదం వస్తుంది, అందరూ కట్టగట్టుకుని రాజ్యం మీద పడితే అమ్మా నువ్వు సుదర్శని తప్ప ఎవరైనా పెళ్లి చేసుకోవాలి, నేను సుదర్శని తప్ప ఇంకొకటి చేసుకుని అమ్మ నాకు ఆజ్ఞ ఇచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు కాశీ మహారాజుకు. ఎట్లాగమ్మా నువ్వే ఉపాయం చెప్పు. రాత్రికి రాత్రి సుదర్శన్ని పిలిచి పెళ్లి చేయవయ్యా అన్నది. ఎవరు? అమ్మాయి. మరి తెల్లవారితే రాత్రి చేస్తాం కరెక్టే, తెల్లవారితే ఏమన్నారు? అమ్మవారే చూసుకుంటుందయ్యా, భయం ఎందుకు? అమ్మ ఉన్నదనేటువంటి విశ్వాసం పరిపూర్ణత నీకు ఉన్నప్పుడు జరగాల్సింది అమ్మే చూసుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉన్నది అనగానే రాత్రికి రాత్రి రహస్యంగా శశికళకు సుదర్శనికి వివాహం చేశారు. తెల్లవారి విషయం తెలియగానే వచ్చినటువంటి మహారాజు అంతా కూడా మనందరినీ కూడా అన్యాయం చేసినాడు, ఇంతమందిని పిలిచి అవమానం చేసినాడని చెప్పి అందరూ కట్టగట్టుకొని కాశీ మహారాజు మీద పడ్డారు. ఏం చేయాలి? ఒక్కరాయ్, ఇంతమంది సైన్యంతో వస్తున్నారాయ్, అల్లుడు ఉన్నాడు సుదర్శనుడు, ఆయన సైన్యం ఉన్నదా? ఆయన ఉంటది వాడే. అల్లుడా ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు మామగారు భయపడుతున్నారు? మన వెనకాల ఎవరు లేరనుకుంటున్నారా? అమ్మ ఉన్నదయ్యా, ఆ అమ్మే అన్ని చూసుకుంటుంది అని చెప్పి అమ్మవారిని ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చేసినాడు. అమ్మ ఉన్నదనేటువంటి విశ్వాసంతో పిలిచినాడు కాబట్టి యుద్ధ భూమిలో సాక్షాత్తు అమ్మనే దిగింది ఆ రోజు. కాశీ పట్టణంలో తన భక్తుని కాపాడుకోవడం కోసం అమ్మవారే మందారతరు పుష్పమాలికలు ధరించి వివిధ భూషణంగా వినుతి దాల్చి సింహవాహనం పైన అమ్మ రాణే వచ్చింది. అమ్మ వచ్చిన తర్వాత ఇక ఉంటుందా సైన్యం? సైన్యం అంతా చెల్లాచెదురైపోయినారు. అమ్మవారిని స్తోత్రం చేసినారు మామాలు ఇద్దరు. ఆ విధంగా రాజ్యం వచ్చింది. ఇదంతా కారణం ఎట్లా అన్నారు? కేవలం సుదర్శనుడు జపం చేసినటువంటి క్లీం అనేటువంటి కామరాజ బీజాక్షరం యొక్క మహిమ. ఇది కమలాత్మిక విద్య. అమ్మవారి యొక్క లక్ష్మీమాత యొక్క దివ్యమైనటువంటి మంత్రంలో, అద్భుతమైనటువంటి మంత్రంలో ఒక బీజాక్షరం. అలాంటి ఆ అమ్మను మనం ఆరాధిస్తే ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అమ్మ చూడండి, డబ్బు ఉండడం గొప్పదనం కాదు, శక్తి ఉండడం గొప్పదనం కాదు, కానీ వినయం ఉండడం గొప్పదనం. ఇంత లోకానికి ఇంత గొప్పనైనటువంటి శక్తి ఇస్తున్నటువంటి తల్లి నారాయణ యొక్క పాదాలు పట్టుకొని ఉన్నది. ఎందుకయ్యా కాళ్ళు పట్టుకున్నది? అంత వినయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. చాలా మందికి లక్ష్మి కావాలి అనుకుంటూ ఉంటాం, కానీ లక్ష్మి ఎవరిని కావాలనుకుంటున్నదో ఆయన మనం కావాలనుకుంటే లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది. ఇది సూత్రం. అందరూ లక్ష్మీదేవి రావాలంటూ ఉన్నాం, కానీ లక్ష్మీదేవి ఎవరిని వదిలిపెట్టి రాదు. ఆవిడ ఎక్కడ ఉన్నది? ఆవిడ రావాలంటే ఆయన కూడా రావాలి. కాబట్టి పిలిచేటప్పుడు ఎప్పుడు కూడా లక్ష్మీనారాయణ తత్వం. ఎందుకు? వక్షస్థలంలో ఉన్నటువంటి తల్లి ఆవిడ. కాబట్టి నారాయణ యొక్క అనుజ్ఞతోటి, నారాయణ యొక్క నామంతో కూడా లక్ష్మీదేవి దివ్యంగా మన ఇంట్లో కూడా అనుగ్రహిస్తుంది అన్నారు. ఏ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అనే చర్చ వచ్చింది పురాణాల్లో. ఏ ఇంటిలో పట్టయితే తులసి అర్చన చక్కగా జరుగుతుందో, ఏ ఇంటిలో పట్టయితే సంధ్యాకాలాదుల్లో నిద్రపోరో, ఏ ఇంటిలో పట్టయితే చక్కగా ఉభయ సంధ్యల్లో దీపారాధన జరుగుతుందో, ఏ ఇంటి ముంగిట చక్కగా అలంకారం జరిగి ఉంటుందో, ఏ ఇల్లు స్వచ్ఛగా శుభ్రంగా శుచిగా నియమవంతంగా ఉంటుందో ఆ ఇంటి లోపలికి అమ్మవారు వస్తుందట. అమ్మవారు చెప్పినటువంటి ప్రాంతాలు. ఇక వచ్చే ప్రాంతాలు చెప్పుకుంటే సరిపో, ఇక రాని ప్రాంతాలు చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు.
ఆ అమ్మవారికి భార్గవి అని ఇంకో పేరున్నది. భృగు మహర్షి వారి యొక్క పుత్రికగా వచ్చింది కాబట్టి భార్గవి అని పేరు. భృగు మహర్షి వారు చాలా గొప్పవారు. ఆయన అమ్మవారిని ఆరాధించి, అమ్మా నువ్వు నాకు పుత్రికగా రావాలి అంటే ఒకానొక సందర్భంలో ఆయనకి పుత్రికగా వచ్చింది ఆ తల్లి, అందుకే భార్గవి అని పేరు. ఇంకొక సందర్భంలో అమ్మవారు లక్ష్మీ క్షీరోదశ సంభవం, పాల సముద్రం నుంచి వచ్చింది అమ్మ. పాల సముద్రం నుంచి ఎందుకు వచ్చింది అయ్యా అని అన్నారు. ఒకనొక నాడు నారాయణ కూడా అనిపించింది కదా, రాక్షస